Welcome to Ethis Center Bulletin. I'm Daksamaram, Ethis Center, Vijayawada. I'm Sudipti Vardhan, Ethis Center, Vijayawada. ముఖ్యాంశాలు. ఆస్తికత్వం అంటే దేవుని ఉనికిలో నమ్మడమే కాకుండా తనకంటే గొప్పగా అనిపించే శక్తికి దాసోహం కావడమే. నాస్తికత్వ తత్వవేత్త శ్రీ గోరా. మత బోధనలు కాదు, మనిషిని మనిషిగా చూడాలి. మనుష్యులను విడదీసే మతాలు వద్దు. కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి. మానవ హక్కుల ఉల్లంఘన నియంతృత్వ పోకడే. నాస్తిక కేంద్రం, విజయవాడ. ప్రాణాయామం ఒక విధమైన బ్రీదింగ్ ఎక్సర్సైజే తప్ప దానికి ఎటువంటి అద్భుత గుణాలు లేవు. డాక్టర్ సమరం. నేటి జీవన శైలి మైగ్రేన్ తలనొప్పికి కారణభూతం. వాసవ్య నర్సింగ్ హోంలో ఆన్లైన్ ఆరోగ్య సదస్సు. గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్న సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల పట్ల అమితంగా ఆసక్తి చూపిస్తున్న యువత. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఆస్తికత్వం అంటే దేవుని ఉనికిలో నమ్మకమే కాకుండా తనకంటే గొప్పగా అనిపించే శక్తికి దాసోహం కావడమే అని గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఆస్తికులు తీసుకుందాం. ఆస్తికులు ఏమనుకుంటారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మానవులందరూ కూడా నిమిత్తమాతులు. దేవుడు సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తము అనుకుంటారు. అసలు దేవుని శక్తి చాలా గొప్పది. మానవ శక్తి నథింగ్, ఏం లేదు. అసలు మనవుడు నిమిత్తమాతుడు. అంచేత ఆస్తికత్వం అంటే కేవలం దేవుడు ఉన్నాడు అనుకోవడమే కాదు, తక్కిన కొన్ని దేవుడికి కానీ దైవశక్తులు కానీ అలాగే పరిస్థితులు కానీ అన్నిటి దాసం అయిపోవడమే ఆస్తికత్వం అంటే. మనం అర్థం చేసుకోవాలంటే దేవుడికి దాసోహం, పరిస్థితుల దాసోహం, తనకు మించే శక్తులని దాసోహం అనుకుంటాడు అని. అది ఆస్తికత్వం అంటే. అంటే మనిషిలో శక్తి లేదు, శక్తిహీనుడు, దేవుడు మాత్రం సర్వశక్తివంతుడు. అది ఆస్తికత్వం అంటే. ఆస్తికత్వం అంతా ఏముంది? మనిషి పరాధీనత, దాసోహం, తనేం చేయలేడు, నిమిత్తమాత్రుడు అనుకుంటాడు. కానీ నాస్తికత్వంలో కాదు. నాస్తికత్వం దేవుని ఉనికిని అంగీకరించదు. దేవుడు లేడు అంటుంది. ఆస్తికత్వం పక్క మనిషి నిమిత్తమాత్రుడు, నువ్వు నీకంటే మించిన శక్తులకి దాసోహం. నువ్వేమి చేయలేవు, నీకేమి చేత కాదు, నువ్వేం చేయలేవు, అంతే, నువ్వు అల్పుడివి అంటుంది ఆస్తికత్వం. నాస్తికత్వం ఏం చేస్తుంది? దేవుడు లేదు, ఇవంతా ఒట్టి దైవం అనేది ఒట్టి అబద్ధం, కల్పన, ఊహ మాత్రమే. అంచేత ఏదైతే నువ్వు చేయలేవుంటుందో ఆస్తికత్వం, దేనికైతే నేను దాసోహం ఉంటుందో, దేన్ని నువ్వు నీకు చాలా గొప్ప శక్తులు అనుకుంటాయో వాటన్నిటి మీద ఆధిపత్యం సంపాదించాలి నువ్వు అంటుంది నాస్తికత్వం. ఆధిపత్యం, అక్కడేమో దాసోహం, ఇక్కడ ఆధిపత్యం. ఏదైతే ఆస్తికత్వంలో మనిషి చేయలేడు, కుదరదు, నువ్వు వాడు లొంగి ఉండాల్సిందే, నువ్వు లొంగిపోవాల్సిందే, నువ్వు వాటి లొంగిపోవాల్సిందే, పరిస్థితులు లొంగిపోవాల్సిందే, ఇవన్నీ ఆస్తిక ధోరణి. ఇది ఆస్తిక. నువ్వు దేనికి నేను ఒక వరదలు వస్తాయి, నువ్వేం చేయలేవు, తుఫాన్లు వస్తాయి, నువ్వేం చేయలేవు, పిడుగులు పడతాయి, నువ్వేం చేయలేవు, నువ్వేం చేయలేవు. అవి చాలా గొప్పవి, నీకు వాటిని ఏమి జయించలేవు. అందుత వాటి మీద ఆధిపత్యం సాధించడం నాస్తికత్వం. దానికోసం స్వేచ్ఛగా ఆలోచించడం నాస్తికత్వం. ఆస్తికత్వంలో స్వేచ్ఛ లేదు, బానిసత్వం కదా, బానిస కదా మనిషి, అలా పడుంటాడు. స్వేచ్ఛాయుత భావనలు వాళ్ళు ఉండవు ఆస్తికుల్లో. నాస్తికుల్లో స్వేచ్ఛాయుతమైన భావనలు ఉంటాయి. స్వేచ్ఛ, ఆధిపత్యం. ఆధిపత్యం అంటే దేని మీద ఆధిపత్యం? నువ్వు పనికిరావు, అవి నిన్ను ముంచేస్తాయి, దేవుడు నిన్ను ముంచేస్తాడు, లేకపోతే దైవశక్తులు నిన్ను తొక్కేస్తాయి.
ఈ పరిస్థితులను తొక్కేస్తాయి అని వాటి మీద ఆధిపత్యం సంపాదించడమే నాస్తికత్వం. పూర్వకాలం ఆది మానవుడు తన అడవిలో ఉన్నప్పుడు తను వరదలు వస్తుంటే, వర్షాలు వస్తుంటే, పిడుగులు వస్తుంటే ఏం చేయలేకపోయాడు. అవి ఓ గొప్ప అనుకున్నాడు. మొట్టమొదటిలో అంతే అలా అనుకున్నాడు. అలా యుగాలుగా వాడు అలా పడున్నాడు. కానీ ఎప్పుడైతే వాడు మేధస్సు మొదలైందో, ఆలోచన మొదలైందో, దాంతో ఏం చేశాడు? ఏం కాదు, నేను వీటి మీద ఆధిపత్యం సాధిస్తాను. దేనికైతే నేను ఇంతకాలం దాసోహం ఉన్నానో ఆ దాసోహం దాని మీద నేను ఆధిపత్యం వచ్చినది, నేను నన్ను రక్షించుకుంటాన్నాడు. అక్కడ స్వేచ్ఛాప్రవృత్తి, నాస్తికత్వం స్వేచ్ఛాప్రవృత్తి. అందుకేం చేశాడు వాడు? కొండల్లో ఇల్లు కట్టుకుని మొదలెట్టాడు. కొండ గుహలు కట్టి గుహల్లో ఉన్న మొదలెట్టాడు. గుహల్లో అంటే పిడుగు చేయలేదు, మెరుపు ఏం చేయలేదు అంతే. ఏంటి అంతవరకు? పిడుగుపాటికి, మెరుపులకి, పాటికి వాడు లొంగిపోసి వచ్చేది. కానీ కొండ గుహలు తవ్వుకుని దాంట్లో కూర్చో అంటే ఆధిపత్యం సాధించాడు. వరదలు వచ్చాయి, ఇంకోటి వచ్చాయి, ఇంకొంత ఎత్తువేసి కూర్చున్నాడు, తెలుసుకున్నాడు. అంతవరకు వరదలు వస్తే ఏం చేయలేదు, నాకు చేత కాదు, ఇంతే పడుండాలి, నాకు ఇంకో మార్గం లేదు, అంతే మామూలుగా ఉన్నాను, వస్తే కొట్టుకుపోవడం అనుకున్నాడు. అలాగా చిన్న ఆనకట్టలు కట్టుకున్నాడు, ఇంకోటి కట్టుకున్నాడు. స్లోగా మనిషి ఈ యుగాలు నడిచేకల్లా ఎప్పుడైతే మనిషిలో స్వేచ్ఛ వచ్చిందో, స్వేచ్ఛగా ఆలోచించాడో, ఆ దాసోహం అనేది పోయిందో, దాంతో ఆధిపత్యాన్ని సాధించాడు. తాను ఎక్కడైతే లొంగాల్సి వచ్చినా లొంగిపోవాలన్న ఆసక్తి చేస్తుంది, నువ్వు నిమిత్తమాత్రుడి, నీకేం శక్తి లేదు, శక్తిహీనుడు ఏం చోట. శక్తిహీనుడు కాదు, శక్తివంతుడిని అని చూపించింది నాస్తికత్వం. అది అంటే నాస్తికత్వం, ఆస్తికత్వం పదాలు తెలియవు. కానీ మన నాగరికత పెరుగుతున్న కొద్దీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్నిటి మీద ఆధిపత్యం సాధించాడు నాస్తికం. అంటే నాస్తికత్వం పెరుగుతున్న కొద్దీ నాగరికత పెరుగుతుంది. నాగరికత అనేది మనిషికి మంచిగా తీసుకెళ్తుంది. నాగరికత అంటూ ఉన్న శిఖర సుఖవంతంగా తీసేది నాగరికత. ఏదో కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో తయారవడం, బూటు వేసుకోవడం, అది కాదు నాగరికత. తన సౌఖ్యాల్ని పెంచుకోవడం, తనకు రక్షణ నేర్పించుకోవడం, దాని బతుకును బాగుపరుచుకోవడం, ఈ వ్యాధుల మీద, వీటి మీద, వాటి మీద వాడి ఆధిపత్యం సంపాదించడం. పూర్వకాలసే అమ్మవారు, నేనేం చేయలేను, మా శుచివాది వచ్చినా ఇంకోటి వచ్చినా ఆడ దాసం అయిపోయేవాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు నేను దాసం కాదు, ఐ కెన్ చేంజ్, ఐ కెన్ అటాక్ అనుకున్నాడు. నేను దాని మీద సుప్రీమసీ సంపాదిస్తాను, నేను అధీనం తెచ్చుకుంటాను, అదే నాస్తికత్వం అంటే. అయితే నాస్తికత్వం అంటే ఎంత మేరకు ఆస్తికత్వం మనుషుల్ని అణిచి ఉంచాలనుకుందో అంత దేనికైతే దాసం వాళ్ళని చెప్పిందో, దేనికైతే ఆస్తిభావాలు ఉన్నాయో వాటన్నిటి మీద తిరుగుబాటు చేసి ఆధిపత్యం సంపాదించడం, స్వేచ్ఛగా చేయడం అదే నాస్తికత్వం. దేవుడు ఉన్నాడని అంటే దేవుడు లేనప్పుడు దేవుడు నన్ను ఏమి చేయలేని కొన్ని దైవం ఒకటి అబద్ధం అని చెప్పుకున్నాడు. ఈ పరిస్థితులు మార్చేది ఇది. అంచేత ఆస్తికత్వం అంటే ఒక దేవుడే కాదు, ఈ బానిస ప్రవృత్తి ఎందులో ఉన్నాయి, ఈ పరిస్థితులు అంటారు. ఈ పరిస్థితులు మనం ఏం మార్చలేం. ఈ పరిస్థితులు పరిస్థితి దాసం అవ్వాల్సిందే. పరిస్థితులు మనం మార్చలేం. ఆ పరిస్థితులు ఎలా ఉంటే మనం అనే భౌతికవాదులు ఉన్నారు. పరిస్థితుల ప్రకారంగా మనిషి బతుకుంటుంది. ఈ పరిస్థితులు కూడా నేను మారుస్తాను అనుకుంటే ఆ పరిస్థితులను మారుస్తాడు. పరిస్థితులకి దాసం అవడం ఆస్తికత్వం, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా దాని మీద ఎదురెడ్డి వాటిని మార్చడం నాస్తికత్వం. అంటే నాస్తికత్వం అనేది స్వేచ్ఛ. నాస్తికత్వం అనేది ఎక్కడైతే తను అణిచిపెట్టి ఉంటాయో, ఎక్కడైతే దాసం కావాలంటాయో వాటి మీద ఆధిపత్యం సాధించడం నాస్తికత్వం. అది లేకపోతే ఏమైపోయింది? ఇంతకాలం నుంచి ఆస్తిక భావాలు ఉండేవాడికల్లా కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేశారంటే మనుషుల్ని బానిసలు చేసి పరిచారు. ఆ బానిసగా ఉన్నవాడు ఎందుకని నేను ఇంతే, నేను నిమిత్తమాత్రుని, నేనేం చేయలేను, నాకు ఇంతే, నా పునర్జన్మ నా నుదిటి రాత,
ఈ భావాలతో పడున్నాడు. దాంతో తెలుగు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి బానిసలో చేసి బానిస వ్యాపారం చేశారు. ఒక గొర్రెల్ని, ఒక గేదెల్ని, ఒక మేకల్ని తీసుకెళ్ళి మార్కెట్లో అలా అమ్ముతారో ఆరికి బానిసలు తీసుకుని అమ్మేసేవాళ్ళు చేత బానిసలు. అంచేత ఈ ఆస్తిక సమాజంలో బానిసల చేత చైనా వాళ్ళు కట్టించారు, క్రిమిలు గిల్లు కట్టించారు, అనేక చర్చిలు కట్టించారు, అనేక దేవాలయాలు కట్టించారు. ఎవరి చేత కట్టించారు? బానిసల చేత కట్టించారు. పెద్ద కట్టించిన బానిసల చేత కట్టించారు. ఎలా? ఎందుకని? అవన్నీ చూసి ఆహా చైనా వాళ్ళు అంటాం, గోడ చైనా కూడా, కానీ వెనకాల చేసిన బాని ఆ రంగా అటు నల్ల జాతి వాళ్ళని తీసుకొచ్చి తెల్ల జాతి వాళ్ళు వాళ్ళ ఆధిపత్యంతో చేసి వీళ్ళని తేరుకున్నాం. మేము నల్లటి వాళ్ళం, మాకేం లేదు, మేము బానిసలం అనుకున్నాం. ఈ బానిస ప్రవృత్తి, ఈ బానిసత్వం ఎంత ఎందుకు వచ్చింది అంటే ఆస్తిక భావం వల్ల. ఎంత మేరకు వీటి మీద ఆధిపత్యం సాధించడానికి మనిషి కృషి చేసి వచ్చాడో అంత మేరకు నాగరికత పెరిగింది, అంత మేరకు మనిషి సౌఖ్యం వచ్చింది, అంత మేరకు మనిషికి గౌరవం వచ్చింది, అంత మేరకు సమానత్వం వచ్చింది. అంచేత ఆస్తికత్వం అనేది దాసోహం, నిమిత్త మాత్రం చేయడం మనిషిని. కానీ మనిషిని ఎక్కడ అణిచిపెట్టారో అది దేవుడు కావచ్చు, దైవశక్తులని చెప్పేవి కావచ్చు, బాబా లాంటి వాడు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, వాళ్ళకి దాసోహం కాదు వాడు. అలాంటివి ఏం లేవు అసలు. నేను ఐ కెన్ అనుకుంటే అవుతుంది. అలా చేసి దట్ ఈజ్ ఎథిజం. గోరా గారి విషయం గురించి చాలా స్పష్టం చెప్పారు. ఆస్తికత్వం అంటే బానిస ప్రవృత్తి, నాస్తికత్వం అంటే స్వేచ్ఛా ప్రవృత్తి, స్వేచ్ఛగా చేయడం. ఆస్తికత్వం అంటే ఆస్తికత్వం అంటే సుప్రీమ్స్, ఏదో కొన్ని శక్తులు ఉంటాయి మనిషిని అణిచిపెట్టాయి, వాటి మీద విజయం సాధించడం, ఆధిపత్యం సాధించడం నాస్తికత్వం. గోరా గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా. అందుకే ఎప్పుడైతే మనం అలా ఆలోచిస్తామో నాగరికత ఇంకా చక్కగా వస్తుంది, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి, సమాన సౌఖ్యం వస్తుంది, సమానత్వం వస్తుంది, సంఘదృష్టి వస్తుంది, వ్యక్తి గౌరవం వస్తుంది, రియాలిటీకి మంచి వాస్తవికతకి మంచి స్థానం వస్తుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సుదీప్తి, ఈసారి గొప్ప మానవతావాది, హేతువాది, కవిరాజుగా ప్రసిద్ధి చెందినటువంటి త్రిపురనేని రామస్వామి గారి గురించి తెలుసుకుందాం. త్రిపురనేని రామస్వామి గారిని రామస్వామి చౌదరిని కూడా అంటారు. ఆయన చిన్నప్పుడు ఉండొచ్చు అని పేరు వెనకాతల. కానీ ఎప్పుడైతే ఆయన ఒక హేతువాది మారిపోయారో ఆ చౌదరి కులాన్ని గుర్తి తెలియజేసే చౌదరిని తీసి పక్కన పారేశారు. ఆయన ఒక మంచి కవి, రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది. ఆయన చాలా ఇదిమాట. ఆయన ఎంత విప్లవాత్మక భావాలు అంటే ఎంత విప్లవం తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. విప్లవం అంటే ఉన్న దాంట్లోంచి ఉన్న వ్యవస్థని కూకటి బేడతో పెగిలించి బయటపారాడు. విప్లవం అంటే అంతే, ఏదో అరవడం విప్లవం కాదు, ఉన్న వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురావడం విప్లవం. ఆ మార్పు తీసుకొచ్చాడు త్రిపురనేని రామస్వామి గారు. ఆయన ఆ గుడివాడ దగ్గర ఉన్న అంగళూరు అనే చోట ఆయన పుట్టారు. జనవరి 15, 1887లో ఆయన అక్కడ జన్మించారు. 1887 సంవత్సరంలో. అంతేకాదు హేతువాదం, మానవతావాదం తెలుగు కవిత్వం సాహిత్య లోపలికి మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన వ్యక్తి. సాహిత్యంలో హేతువాదం గురించి, మానవతావాదం గురించి గొప్పగా చెప్పిన వ్యక్తి ఆయనే. అందరూ పేర్కొంటారు. తెలుగు సాహిత్యంలో మానవతావాదాన్ని, సాహిత్యంలో హేతువాదాన్ని చూపించే వ్యక్తి. హేతువాదం అంటే ప్రశ్నించే గుణం, పరిశీలించే గుణం, పరీక్షించే గుణాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి సాహిత్యం ద్వారా అన్నమాట. ఆయన కృష్ణా జిల్లా అంగళూరులో గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తర్వాత పుట్టిన తర్వాత ఆయన చిన్నప్పటి నుంచే అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వజన్ విద్యాసాగరు, తర్వాత దయానంద్ సరస్వతి, ఇలాంటి గొప్ప సంఘ సంస్కృతి ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క ప్రభావం మీద ఉంది. చిన్నప్పుడే రాజా రామ్మోహన్ రాయ్ ఆయన ప్రభావం చేశాడు. అలాగే ఈశ్వజన్ విద్యాసాగర్, దయానంద్ సరస్వతి, అందరూ కూడా ఆయన ఒక సంఘ సంస్కర్తగా అవడం.
ఆయనతో అలాగే ఆయన 1900 ఆయన దాదాపు ఆయనకి 21 సంవత్సరం 23 సంవత్సరంలో ఆ వయసులో ఆయన మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. మెట్రికులేషన్ పాస్ అయిన ఆ సంవత్సరం ఆయన ఆ పాస్ అయిన ఆ 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులోనే ఆయన పల్నాటి యుద్ధము వాటిని ఆధారం చేసుకుని అలాగే కురుక్షేత్ర సంగ్రామం పల్నాడు యుద్ధము అని ఇలాంటివి నాటికలో రాశాడనమాట. చాలా ప్రసిద్ధి చెందాడు రాసిన నేను. ఆయన ఆ చిన్న వయసులోనే 23-24 ఏళ్ళ వయసులో అవధానం చేశాడు. అష్టావధానం, శతావధానం అంటారే అలాగా అష్టావధానం చేశాడు చిన్న వయసులో. అంటే ఆయనలో ఎంత ధారణాశక్తి ఉంది, ఎంత మేధావిధనం ఉంది అని మనకు అర్థమవుతుందన్నమాట. చిన్నతనంలో చేశాడన్నమాట. ఆయన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళారు, అక్కడేమో బారిస్టర్ చదివారు. బారిస్టర్గా వచ్చి ఇండియా తిరిగి వచ్చి న్యాయవాది వృత్తిలో జాయిన్ అయ్యారు. తెనాల్లో న్యాయవాది ప్రారంభించారు. ఇంగ్లాండ్ ఉన్నప్పుడే అనిబిసెంట్ హోమ్ రూల్ యాజిటేషన్ మొదలెట్టింది. ఆ హోమ్ రూల్ ప్రభావితం అయ్యి ఆయన అక్కడుండగానే ఇంగ్లాండ్లో ఉండగానే ఇండియాలో అనిబిసెంట్ ప్రారంభించే హోమ్ రూల్కి చక్కని అండ కావాలి, సపోర్ట్ కావాలి అని చెప్పి ఎంతమంది ప్రభావితం చేసిన వ్యక్తి అన్నమాట. అంటే ఒక దేశం గురించి, జాతి గురించి, స్వాతంత్ర్యం గురించి ఆ రంగా తపన ఉన్న వ్యక్తి చిన్నప్పటి నుంచి. ముఖ్యంగా ఆయన ప్రసంగాల సంఘ సంస్కరణ మీద, స్మృతులు అంటే వేదాల దగ్గర స్మృతులు వినుంటాయి కదా, ఇవన్నీ అలాగే పురాణాలు వాటి మీద చాలా రచనలు చేశారు. ఆయన రకరకాల రచనలు చేశారు. అలాగే మతం వల్ల కుల వ్యవస్థ మీద ఆయన తిరుగుబాటు చేశాడు. ఏమిటి కులాలు, మనుషుల మధ్య ఈ అంతరాలు ఏమిటి అని కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాలు, సమాజంలో ఒకరి వివక్షత చూపించేదాని మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన చాలా ఉద్యమాలు ప్రవహించారు. అలాగే ఆయన ఈ పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఈ పురోహితులు ఆ చేసే తతంగాలు వీటన్నిటి కాకుండా ఆయన చేసంటే పెళ్ళి ఈ సంస్కృత మంత్రాలు ఏమన్నా ఎవరికి తెలియదు. అంచేత ఈయన పెళ్ళి వేరే పెళ్ళి భాష తెలుగు భాషలోనే పెళ్ళి అంటే ఏమిటి, ఆ పెళ్ళికి మంత్రాలు ఏంటి, ఆ మంత్రాలు అర్థమయ్యేది మంచి అంత పెళ్ళికి సంబంధం చేసి ఆయన ఎందుకు ఒక అగ్రకులస్తుల యొక్క ఆధిపత్యం ఎందుకు ఉండాలి, ఎందుకు పురోహితులు ఉండాలి, ఆ కులస్తులే ఎందుకు పురోహితులే ఉండాలి, తక్కువ చేయకూడదా, వాళ్ళు చేయాలా, ఒకదానికి ఎందుకు దాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి, ఒకే ఒక కులానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి, తక్కువ ఇవ్వకూడదా, తక్కువ అడుకున్నాడు ఒక దళితులు సంస్కృతం చదవకూడదా, దళితులు కులం పెళ్ళి చేయకూడదా, ఆ సంస్కృతి శ్లోకాలు దళితులు చదవకూడదా అని చెప్పి ఏం చేశారంటే ఆయన కొంతమంది పురోహితులు తయారు చేశాడు ఇతర కులాల్లో. అప్పుడు అదే కమ్మ పురోహితులు, ఈ పురోహితులు నుంచి చాలా తయారయ్యారు. వాళ్ళతో వందలాది వివాహాలు చేయించాడు. దట్ ఈజ్ రెవల్యూషన్. వందలాది ఆయన దగ్గరుండి చేసి సంవత్సరం శ్లోకాల్లో బ్రాహ్మణుడు లేడు, పురోహితుడు లేడు, తక్కిన కులాల చేత వాళ్ళ పురోహితు పెళ్లి చేశారు. అంటే పెళ్లి మంత్రాలు కూడా ఆయన అంతా తెలుగు అర్థం చేశారు. అంటే అసలు ఒక సుప్రీమసీ, మనిషిని అణిచివేసి వాళ్ళే చేయాలి అంటే ఒక డిస్క్రిమినేషన్ని ఆయన జరిగించారు. చాలా గ్రేట్నెస్ అన్నమాట అది. అలాగే ఆయన ఎన్నో రకాల సాహిత్య పుస్తకాలు చేశారు. ఆయన పెద్ద సాహిత్యవేత్తగా తీసుకోవచ్చు. ఆయన సాహిత్యవేత్త అయిన అసలు ఆయన పెద్దలను మేలుకొల్పే హేతుభావాలు వ్యక్తపరచడానికి సాహిత్య రచనలు సాధారణంగా సాహిత్యాన్ని తీసిన పెద్దలను మేలుకొల్పే సాహిత్యం. ఆయన రాసి సూత పురాణం, శంభుక వధ, సూతాసుర గీతాలు, ధూర్తమానం, భగవద్గీత, రాణా ప్రతాప్. ఈ రాణా ప్రతాప్ రచన రాస్తే అది చాలా మొదట్లో ఆపేశారు. కొండవీటి పతనం, కుప్పుస్వామి శతకం, గోపాలరాయ శతకం, పల్నాటి పౌరుషం, వివాది అని ఈ రంగా అనేకమైన రచనలు చేశారు. రచన ద్వారా ఆయన ఒక సంఘ సంస్కరణ చేశారు. ఆయన రాసిన దాంట్లో అప్పటికి ఎప్పుడు బాగా ప్రచారం ఉందంటే ఆయన ప్రసిద్ధ గేయం ఒక ప్రసిద్ధమైన గేయం ఒక భాగం చెప్తాను నీకు. వీరగంధము తెచ్చినారము వీరుడెవడో తెలుపుడి పూసిపోదుము మెడనబైతము పూలదండలు భక్తితో.
అని మనుషుల్లో వీరత్వాన్ని, మనుషుల్లో శౌర్యాన్ని, మనుషుల్లో సాహసాన్ని పెంచడానికి ఆయన ఇలాంటి కవిత రాశారు. వీరగంధము తెచ్చినాము, వీరుడెవడో తెలుపుడి, పూసిపోదుము, మెడను వెయ్తుము పూల దండలు భక్తితో. అది చాలా పాపులర్. అలాగే మానవ సేవే మాధవ సేవ అంటూ ఆయన మలమలమాడు పొట్ట, తెగమాసిన బట్ట, కలంత పెట్టగా విలవల ఏడ్చుతున్న నిరుపేదకు జాలి చూపకుండా నొత్తుల పడిపోయి జీవరహితం బగు బొమ్మకు నిండు వాకిళ్ళ. ఒక పక్క తిండి లేకుండా మలమల పాడుతుంటే వాడిని పట్టించుకోకుండా ఏమీ లేకుండా రాళ్ళు రప్పలకు ఒక పెద్ద దేవాలయాలు కట్టేయడమా? పక్కన తిండి లేకుండా వాడిని పట్టించుకోవా? ఏమిటి ఇది? ఇదా మానవత్వం అని అలా కవిత్వంలో ఎలాగైనా. అలాగే ఆయన మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని వాదులాడే మతాన్ని ఈసరిస్తూ ఒకరు వేదమే భగవద్యుక్తమనుటంచు నుపన్యసించు, ఇంకొకడు బైబిలే భగవద్యుక్తమనుటంచును వక్కణించును, వేరొకండు మా ఖురాను భగవద్యుక్తమంటు వాదులాడు. నీ తెగమకలేల పెట్టెదవు తెలపకరాదే నిజంబు నీ స్వరా. ఒకడేమో వేదాలు చాలా గొప్ప, అవి దేవుడే వేదాలని పలికాడు, దేవుడే పలికాడు అని ఒకడంటే, ఖురాను అది భగవత్ సృష్టి అని ఒకడంటే, బైబిలు దేవుని వాక్కులను చెప్పే దైవవాక్కులను చెప్పే వీళ్ళుంటే ఏంటి ఇది అసలు? ఏంటి వాదులాడుకోవడం? ఏంటి దేవుళ్ళు? ఇంతమంది దేవుళ్ళు ఏంటి? నిజం చెప్పరా ఈశ్వరా అని పది అంటే ఆయన రాసిన ఎంత ఇదిగా అన్నమాట. తిప్పినేని రామస్వామి గారి యొక్క పెద్ద కుమారుడు తిప్పినేని గోపిచంద్ర గారు మంచి రచయిత, ఆయన ఒక సాహితీవేత్త, అందరికీ తెలుసు. తిప్పినేని గోపిచంద్ర గారు ఇప్పుడున్న తరం వాళ్ళందరికీ బాగా తెలుసు. ఆయన తెలుగులో ప్రప్రథమ మనస్తత్వ నవల రాశాడు. ఆయన అసమర్థుని జీవయాత్ర అని రాసి తెలుగు సాహిత్యంలో చెరగను ముద్రేశారు. అలాగే ఈ తరానికి బాగా తెలిసి మరొక వ్యక్తి అంటే తెలుగు చలనచిత్ర నటుడు తిప్పినేని సాయిచంద్. ఆయన రామస్వామి గారి యొక్క తిప్పినేని రామస్వామి గారి మనవడు. ఆయన ఆ సాయిచంద్ మన నాసికేంద్రలో నడిపినటువంటి వాసవి విద్యాలయంలో ఆయన చిన్నప్పుడు చదువుకున్నాడు సాయిచంద్. ఇక్కడ మన నాసికేంద్రలో నడుతున్నాడు సాయిచంద్. ఇక్కడ అంతా మెట్రికులేషన్ చదివేడతాడు. గోరా గారి దగ్గర ప్రభావిత దగ్గర మనకు అందరికీ బక్క కోసం మొత్తం సాయిచంద్ అన్నమాట. అంటే గోపిచంద్ గారు బాగా తెలుసు, మనకి రామస్వామి గారు తిప్పినేని రామస్వామి గారు తెలుసు బాగా, నాసికేంద్ర బాగా పరిచయం. ఆయన సాయిచంద్ ఇక్కడే మన దగ్గర చిన్నప్పటి నుంచి యుద్ధ వయసు పెరిగేవాడు. చాలా మొదటి నుంచి స్పార్క్ ఉన్న వ్యక్తి, మంచి స్పార్క్. అతను అంటే తిప్పినేని రామస్వామి గారి మనవుడు సాయిచంద్ అన్నమాట. ఆ రంగా ఎంతో ఇదిగా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సమాజం కోసం, ఈ జనం కోసం, ఈ మార్పు కోసం వాళ్ళు ఫలితమిచ్చే వ్యక్తులు. ఈ జనంలో మార్పు రావాలి, జనం బాగుపడాలి, మోక్షం పోవాలి, మన సమార్థం కావాలి అని ప్రతి మానవులందరూ వాళ్ళందరూ బాటలో నడిస్తే సమాజం చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఏ సమాజాన్ని కోరుకున్నారో, ఏ విప్లవం రావాలని కోరుకున్నారో ఆ విప్లవం వస్తుంది. అప్పుడు సమాజం ఏర్పడుతుంది. ఎథీస్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. మానవుని జిజ్ఞాస ప్రారంభమైన దగ్గర నుంచి విజ్ఞానం పెరిగింది. దీన్నే మనం సైన్స్ అంటాం. గ్రీసు వారే ఎర్లీ పార్ట్ అంటే పూర్వకాలపు ఆలోచనలో ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని ఎక్కువగా డెవలప్ చేశారు. మన శుక్రగ్రహం కూడా భూమిని పోలినట్లే ఉంది. ఎందుకంటే చాలా వరకు భూమి లాంటి పోలికలే ఉన్నాయి. సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో, అంటే మామూలుగా సర్క్యులర్గా కాకుండా కాస్త ఇలాంగేటెడ్ సర్కిల్, దాన్ని మనం ఎలిప్స్ అంటాము. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దగ్గరగాను దూరంగాను సూర్యుడికి వస్తూ ఉంటాడు. దూరానికి దగ్గరికి మధ్యన కనుక తేడా చూసినట్లయితే 2,60,00,000 మైళ్ళు దాని యొక్క పాత్. ఎథీస్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం.
డాక్టర్ గారు, మానవ హక్కుల ఉల్లంఘన నియంతృత్వ పోకడే కదా, దాని గురించి వివరించండి. నిజమేనమ్మా. మానవ హక్కులు ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేయడం మనం రోజు చూస్తున్నాం. హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఈ విధంగా నియంత్రింపకడే. మానవ హక్కులని నేషనల్ మొత్తం ఇంటర్నేషనల్గా అన్ని దేశాలు యాక్సెప్ట్ చేశాయి. ప్రజాస్వామికంలో మానవ హక్కులకి చెప్పలేంత బాధ్యత, ఇంపార్టెన్స్ ఉంది. చాలా ఉంది మానవ హక్కు ప్రజాస్వామికంలో. ప్రతి వాడికి స్వేచ్ఛ ఉంది, మా భావ ప్రకటన స్వేచ్ఛ, దాని మనసులో భావాలు చెప్పిన స్వేచ్ఛ ఉంది. తను తను తెలిసి చెప్పడానికి, ఏదైనా కాదని తప్పంటే క్రిటిసైజ్ చేయడానికి, మార్చడానికి స్వేచ్ఛ ఉంది మనిషికి. భావ ప్రకటన స్వేచ్ఛ, ఆచరించిన స్వేచ్ఛ ఉంది, మానవ హక్కులు ఇవి. కానీ అడుగొడుక్కి అణిచివేస్తున్నారు. ఎవరికైతే ఒక అధికారంలో ఉన్న వాళ్ళకి నచ్చకపోతే వాడిని కేసులు పెట్టడం, వాడిని అణిచివేయడం, అది మానవ హక్కుల ఉల్లంఘన. ఇది చాలా ఘోరమైంది. ఏమిటి అసలు మానవ హక్కులు? హ్యూమన్ రైట్స్ ఏమో తెగ అంటుంటారు. ఏమిటో హ్యూమన్ రైట్స్ అని తెలుసుకోండి. నిజంగా హ్యూమన్ రైట్స్ తెలియదు, ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కడికి ఈ హ్యూమన్ రైట్స్ అనేది మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు, మరణం వరకు, జననం నుంచి మరణం వరకు హ్యూమన్ రైట్స్. జనం నుంచి మరణం వరకు, ఆ జనం నుంచి మరణం వరకు అంటే ఏ రకంగా ఏమిటి అని తెలుసుకున్నాం. ఈ మానవ హక్కులు దేనికి రక్షిస్తాయంటే హ్యూమన్ డిగ్నిటీ, మనిషి గౌరవం. ప్రతి వ్యక్తి గౌరవంగా బతకాలి, గౌరవం కావాలి, ప్రతి వ్యక్తి గౌరవం కావాలి. గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. హ్యూమన్ రైట్స్లో నేను గౌరవం పొందడానికి నాకు ఇప్పుడు కొన్ని మనం చూస్తాం, ఒక పెత్తందారులు ఉంటారు, ఏరా అని మాట్లాడతారు. ఒరేయ్ ఏరా, ఏమే అని మాట్లాడతారు. అరే వాట్ ఇస్ దిస్? వాడు మనిషి అందరూ సమానం, ఏరా ఏమే, అలా కులం పేరు పెట్టి ఫలానా ఒక దళితులైతే కులం పేరు పెట్టి వాళ్ళని మాట్లాడడం, హీనంగా మాట్లాడడం. ఏమిటిది? మానవ కాదు, హీనంగా మాట్లాడడం. ఒక దళిత స్త్రీ ఉంటే వసేయ్ ఏమే అని మాట్లాడు. అది హ్యూమన్ రెస్పెక్ట్కి, హ్యూమన్ డిగ్నిటీకి భంగం. హ్యూమన్ రైట్స్ మనకు తెలియదు. మనం ఏమనుకుంటే మన ఇంతే కవులు ఇలాగే, మన జాతి ఇలాగ ఉంది, మనం ఇలాగ ఉన్నాం కనుక నో. ఎవడైనా పిలిస్తే హ్యూమన్ రైట్స్ ప్రకారంగా మనం తప్పకుండా వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంది. అంచేత హ్యూమన్ రైట్స్ దేని రక్షిస్తాయంటే హ్యూమన్ డిగ్నిటీని, గౌరవాన్ని, మనిషి గౌరవాన్ని రక్షిస్తాయి. అలాగే ఇంకోటి ఈక్వాలిటీ, సమానత్వం. వాడు డబ్బు ఉండొచ్చు, వాడు లక్షాది కావచ్చు, కోటీసుడు కావచ్చు, వాడు కూలివాడు కావచ్చు, కానీ అందరూ సమానమైన గౌరవం కావాలి, సమానత్వం కావాలి. సమానత్వం. ఎక్కడో ఒక రైలు ఎక్కాడు, లేదా బస్సు ఎక్కాడు, లేదా హోటల్కి వెళ్ళాడు, ఒక డబ్బునాడు కూర్చున్నాడు, ఈ కొడిచి ఎదురుగా బలం కూర్చున్నాడు. ఎరా ఏమనుకున్నావు ఇక్కడ కూర్చున్నావు, నేను ఎవరిని అనుకున్నావు అన్నాడుకో, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన. సమానత్వం అది పబ్లిక్, అందరికీ ఉంది. ఒక హోటల్కి వెళ్ళాడు, ఒక పార్కులోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. వాడు పార్కులో వెళ్ళి వాడు బలం ఎవడు కూర్చున్నాడు, ఎదురుకు వచ్చి వాడు పిల్ల పక్కన నుంచి కూర్చున్నాడు. ఏమనుకున్నావు నువ్వు? ఆల్ ఆర్ ఈక్వల్. హ్యూమన్ రైట్స్ ఆల్ ఆర్ ఈక్వల్. అంచేత ఆ సమానత్వాన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయి. అలాగే ప్రతి వ్యక్తికి విలువ ఉంటుంది, ఆ విలువను రక్షించాలి. ఒక రిక్షా కార్మికుడు కావచ్చు, ఒక ఆటో వాడు కావచ్చు, ఒక కూలివాడు కావచ్చు, లేకపోతే మరొకడు కావచ్చు, వాడికి విలువ ఉంది. వాడు విలువ లేని వాడి కింద లెక్క కట్టి వాడిని నీచంగా చూస్తే మాత్రం పనికిరాదు. అంచేత హ్యూమన్ రైట్స్ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విలువలని రక్షిస్తుంది, డిగ్నిటీని రక్షిస్తుంది, ఈక్వాలిటీని రక్షిస్తుంది, ఆ వాల్యూస్ విలువను రక్షిస్తుంది. అలాగే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, సభా స్వాతంత్ర్యం. నువ్వు నీ భావాన్ని స్పష్టంగా చెప్పడానికి స్వేచ్ఛ ఉంది.
హ్యూమన్ రైట్స్. నీకు ఇష్టం, నీకు నచ్చపోతే నచ్చలేదు, ఎందుకు నచ్చలో చెప్పడానికి స్వేచ్ఛ ఉంది. నో, నువ్వు క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదు అని తొక్కేస్తే మనం ఈరోజు అనుక్షణం చూస్తున్నాం. అనుక్షణం ఈ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఎంత ఉల్లంఘన జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరుగుతుంది. ఇది నియంత్రిత పోకడా. ఇవన్నీ మనం చెప్పుకున్నామే, వీటన్నిటికి ఉల్లంఘన నియంత్రిత పోకడ. నియంత్రిత పోకడ ఏంటి? వాడు ఒక నియంత్రింటాడు, వాడు ఏం చెప్తే అదే జరగాలి. వాడికి ఎవరు ఎదురు చెప్పడానికి లేదు. ప్రజాస్వామికులు అలా కాదు. ఇవాళ ఒకటి అధికారంలో ఉంటాడు, ఇంకోటి వస్తాడు అధికారంలోకి. ఎప్పుడు వీడే కాదే. అంచేత నియంతృత్వం అనేది పనికిరాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలి. అంచేత వీటి తీసుకున్నట్టయితే, హ్యూమన్ రైట్స్ తీసుకున్నట్టయితే, మానవ హక్కులు తీసుకున్నట్టయితే లిబర్టీ, స్వేచ్ఛ ఉంది. అలాగే స్లేవరీ, బానిసత్వం, పడుండడం. అంచేత ఫ్రీడమ్ ఫ్రమ్ ది స్లేవరీ, బానిస సంఖ్యల్ని తెంచుకుని బయటపడడానికి ప్రతివర్షం వెట్టి చాకరీ చేస్తారు. మీ నాన్న నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు రా, మీ నాన్న చచ్చిపోయాడు, ఆ 1,00,000 రూపాయలు తీర్చలేదు రా, నా వడ్డీతో కలిసి 10 లక్షలు అయింది, నా దగ్గర పనిచేయి. ఎంత వెట్టి చాకరీ ఉంది భయంకరంగా పల్లెటూళ్ళలో. ఈ పెట్టి బుర్జువాలు, ఈ పెత్తందారులు తరతరాలుగా వాళ్ళు ఎవడో ఒక తాత తీసుకున్న డబ్బుకి వడ్డీలు కట్టి వాడు తీర్చబోతే వాడి కింద బానిసగా చేయించుకున్నారే. ఎంతకాలం వాడు వెట్టి చాకరీ చేస్తాడు వాడు? ఎంతమంది ఉన్నారు ఈ రకంగా హ్యూమన్ రైట్స్ ఎగిరిష్టడానికి. భావప్రకటన స్వేచ్ఛ కాలి, నచ్చి వృత్తి చేయడానికి హక్కుంది. నువ్వు నీ కలం దళితుడురా, నువ్వు ఆ పనే చేయాలి. చెప్పులే కుట్టాలి, చచ్చిన గేదెల్ని తీసుకెళ్ళి కోసి చర్మం తీయాలరా అంటే నేను చదువుకుంటా, నేను డాక్టర్ని అవుతా, నేను లాయర్ అవుతా అంటే లేదురా, నువ్వు అవడానికి ఇల్లేదు. నువ్వు చచ్చిన గేదెల్ని కోసి ఆడ మాంసం తినాలి, ఆ చర్మాన్ని వెలిసి కుట్టి వాటిని చేసి చెప్పులు ఇవ్వాలరా అంటాడు. ఈ రోజుకు అలాంటి పరిస్థితులు పల్లెటూళ్ళలో ఉన్నాయి. ఇది ఎంత ఇన్హ్యూమన్ ఇది హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన. ఏదైనా చెప్పాలి, ఒక విషయాన్ని స్పష్టం చెప్తే, నక్షత్రం చెప్తే వాడిని తీసుకెళ్ళి నాకు పట్టడం, లేదా లాకపిల్ల పారేయడం, వాడిని రకరకాల హింసలు పెట్టడం. వాడు ఎవడైనా కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా యాక్టర్ కావచ్చు, వాడు కావచ్చు, ఒకరి మామూలుడు కావచ్చు, ఎవడైనా ఎక్కడైనా సరే మానవ హక్కుల రక్షణ ఉల్లంఘన జరిగితే దానికి అందుకే సమాన హక్కులు ఈ విధంగా కావాలి. అంతే ఈ రకంగా మానవ హక్కులు సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్, సోషియో ఎకనామిక్ రైట్స్, అలాగే ఈ రకంగా రకరకాలుగా రైట్స్ ఉన్నాయి. హక్కులు, రకరకాల హక్కులు ఉన్నాయి మానవుని. వీటన్నిటికి రక్షణ చెయ్యాలి. అంచేత అలాగే ఓటు వేయాల్సింటే ఓటు వేయనివరే. ఇప్పుడు పల్లెటూళ్ళు ఓటేస్తే ఆ ఊళ్ళో పెత్తందారు చెప్తారాయ్ నువ్వు ఈ పార్టీకి ఓటు వేయాలరా, అలా వేయాలి. వేయకపోతే వాడిని కొడతారు, చంపుతారు కూడా. ఏమిటిది? మానవ హక్కుల ఉల్లంఘన కదా. అంచేత మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్క వ్యక్తి అధ్యయనం. ఇది పెత్తందారి తనం పనికిరాదు, నియంత్రణ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామికము. ప్రతి దేశంలో కూడా హ్యూమన్ రైట్స్ ఉంది. అంచేత నాస్తికులు అన్న వాళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్కి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే హ్యూమన్ డిగ్నిటీ, మనిషికి స్వేచ్ఛ, మనిషి సమానత్వం, మనిషికి గౌరవం, మనిషికి వ్యక్తి గౌరవం అనేది నాస్తికత్వం. ఆల్ ఎథిస్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్. అంటే హ్యూమన్ రైట్స్ గురించి ప్రతి వాళ్ళు ఎక్కడ తన మనసులో భావాన్ని చెప్పడానికి స్వేచ్ఛ ఎవరో ఎక్కడైనా సరే మాత్రం తప్పకుండా మనం తప్పకుండా చేయాల్సిందే. దానికి తప్పుంటే తప్పు చెప్పాలి, తప్పు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అది లేకపోతే మాత్రం అది హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనే. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకోవాలి, హ్యూమన్ రైట్స్ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రాణాయామం అద్భుతమని, దీన్ని పాటించడం ద్వారా ఎన్నో రోగాలు తగ్గుతాయని కొందరు గొప్పలు చెప్తారు. ఈ విషయమై మీరేమంటారు సమరం గారు? సుదీప్తి, నువ్వు అన్నమాట 100 కరెక్ట్. ప్రాణాయామం చాలా గొప్పదని, అద్భుతమని గొప్పలు పూతుంటారు, గొప్పలు చెబుతుంటారు. చాలా అద్భుతమైందని ఏ మాత్రం. ఓ బ్రీదింగ్స్ ఎక్సర్సైజ్ ఏందో
అంతే. ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్కి చాలా బిల్డప్ ఇచ్చేసారు ప్రాణాయామం పేరు. ప్రాణాయామం ఈ సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. అంటే ఊపిరి తీసుకుని ఊపిరి శ్వాసకోశాలను చక్కగా హెల్దీగా మార్చుకోవడం అన్నమాట. అంతే. చక్కగా గాలి తీసుకోగలగడం, ఊపిరి శ్వాసకోశాలను ఆరోగ్యం అది చేయాలి. దీనికి మాత్రం ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చారో. అంటే ప్రతిదాని ఆస్తికత్వంలో ప్రతిదానికి చిన్నదానికి కూడా ఎంతో బిల్డప్ ఇచ్చేస్తారు, మహత్యాలు అంటగట్టేస్తారు. ఈ ఆస్తికత్వంలో ప్రతిదానికి ఓ ఏదేదో ఆపాదించేస్తారు. సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. నిండుగా అని గాలి పిలిచి అని పిలవడంలో ఏంటిది అది చేసేమో చక్కగా మంచి శరీరంలోకి ఊపిరి గాలి ఎడుతుంది, శరీరంలోకి ప్రాణవాయువు ఎడుతుంది, మనిషికి హెల్తీగా ఉంటాడు. అదే అవసరం బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఫిజియోథెరపిస్టులు చక్కగా చెప్తారు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంతే. కానీ ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్కి ఎన్ని గొప్పలు ఆపాదిస్తారంటే పేరు అంటే ప్రాణాయామం. బ్రీదింగ్ ఎక్సర్సైజ్కి పెద్ద పేరు అంటే ప్రాణాయామం. అంతకన్నా సరిపోయి ఏదో పేరు పెట్టారు. ఇంకా చెప్పుకుందాం చూడు వాళ్ళు చేసింది ఎలా ఉంటున్నది. ప్రాణం అంటే ప్రాణవాయువుని అదుపులోకి తెచ్చుకోవడం అని అర్థం. ప్రాణవాయు అంటే ప్రాణం అదుపులో తెచ్చుకుని ప్రాణవాయువు తీసుకుని వదిలిపెట్టడం. ప్రాణాయామం చేయడానికి దానికి ఏం చేయాలంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ శుభ్రం కూర్చొని అలాగే కంఫర్ట్గా కూర్చొని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కుర్చీలోనో బల్ల మీద అప్పుడు కూర్చొని చక్కగా చేయొచ్చు. కానీ ఈ ప్రాణాయామాన్ని బిల్డప్ ఇచ్చిన తర్వాత ఈ బిల్డప్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రాణాయామం చేయడానికి నేల మీద దుప్పటి పరిచి చాపరుచుకోకూడదు, వాళ్ళు నేల కూర్చోకూడదు, దుప్పటి పరిచి దాని మీద ప్రశాంతంగా కూర్చోవాలి. పద్మాసనం వెయ్యాలి. తెలిసిన పద్మాసనం వేయాలి. పద్మాసనం వేసిన తర్వాత తల నిఠారుగా నిలిపి బొటనవేలు చూపుడు వేలు కలిపి అరచేయి పైకెత్తి వచ్చే విధంగా మోకాళ్ళపై చేతులు ఆనించాలట. చూసుకో. అలా పొజిషన్లో 1 నిమిషం పాటు ప్రశాంతంగా కూర్చొని ప్రాణాయామం ప్రారంభించాలట. మన ముక్కుకు 2 రంధ్రాలు ఉంటాయి. ఇక్కడే మన ముక్కు 2 రంధ్రాలు ఉంటాయి. కనుక ఎడమ ముక్కు చంద్రగ్రహంతోనూ ఎడమ ముక్కు కదా ఈ రంధ్రం ఏంటి ఇదంతా కలిసి లోటుకెళ్ళి 1 రంధ్రం అవుతుంది. ఎడమ ముక్కు చంద్రగ్రహంతో అంటే చంద్రుడితో అన్నమాట. కుడి ముక్కు సూర్యగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయట. కుడి చేతితో ఎడమ ముక్కును మూయడానికి ఉంగరం వేలుని, కుడి ముక్కు మూయడానికి బొట్టన వేలు ఉపయోగించాలట. ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత మొదటిగా 2 ముక్కు రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులో ఉన్న గాలిని వేగంగా బయటకు వెళ్ళి కుడి ముక్కుని బొట్టన వేలుతో మూసి ఎడమ ముక్కు ద్వారా నిదానంగా గాలిని ఊపిరితిత్తులోకి పీల్చాలట. దీన్ని పూరకం అంటారట. ఎంత బిల్డప్ వచ్చి చూటికి. అలా పీల్చిన తర్వాత ఎడమ ముక్కును ఉంగరం వేలుతో మూసి కుడి ముక్కు ద్వారా గాలి పీల్చడానికి ఎంత సమయం పట్టిందో అంతకు రెట్టింపు సమయంలో నిదానంగా గాలిని బయటికి వదలాలట. దీన్ని రేచకం అంటారట. ఎన్ని పేరు పెట్టి చూడు, గాలి పీల్చడానికి ఎన్ని పేరు పెట్టారు చూడు. అంటే ఇలా చేసిన వెంటనే అదే కుడి ముక్కు ద్వారా పీల్చి మళ్ళీ గాలిని మొదలు చేసిన విధంగా పీల్చాలట. ఇలా చేయడాన్ని ప్రాణాయామం అంటారట. ప్రాణాయామంలో పూరక సమయం 1 నిమిషం అయితే రేచక సమయం 2 నిమిషాలు ఉండాలట. అంటే పూర్ణది ఇంకా ఇంత బాగుందా. ఇది చేయాల్సిన టెక్నిక్ ఎంత ప్రాసెస్ అన్నమాట. ఇంక ప్రాసెస్కి తర్వాత ఈ ప్రాణాయామంలో ఇచ్చింది చూడండి. ఇంత చేసే బ్రీదింగ్ ఎక్సర్సైజే, ఒట్టి బ్రీదింగ్. దానికి పై విధంగా ఎవరికి చేతైన సార్లు చేయాలట. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని అనవసరమైన కొవ్వు తరుగుతుందట, జ్ఞాపశక్తి పెరుగుతుందట, శరీరంలోని నాడీ వ్యవస్థ శుభ్రపడుతుందట. కడుగుతారు నీళ్ళు పోసి నాడీ వ్యవస్థ శుభ్రపడుతుందట. ఆధ్యాత్మిక చింతన శక్తి వృద్ధి చెందుతాయట. ప్రాణాయామం వల్ల రాజయోగ స్థితిని పొందగలుగుతారట. రాజయోగ స్థితి పొందగలుగుతారట. దీనివల్ల కుండలిని శక్తి మేలుకుంటుందట. అసలు కుండలి ప్రాణశక్తికి ఇడ పింగళ సుషుమ్న నాడులు ప్రధాన పాత్ర వహిస్తాయట. ఇడనాడి ఎడమ ముక్కు రంధ్రంలో ఉంటుందట. పింగళ నాడి ముక్కు రంధ్రంలో ఉంటుందట. సుషుమ్న నాడి ముక్కు రంధ్రాల కలిపి ద్వారా ఉంటుందట. దీన్నే మధ్య నాడి అని కూడా అంటారట. ఇవన్నీ ఒట్టి హంబక్కు. ఇలాంటి ఇడనాడికి తమో గుణం, చలువ చేసే గుణం ఉంటుందట. నాడు చూడు ఇవన్నీ ఏం లేదు. ఇంతసేపు ఇది గ్రంథం, ఇది గ్రంథం
దీనికి నాడులు గ్రహాలు చంద్రగ్రహణం చంద్రగ్రహం సూర్యగ్రహం గ్రహాలు, మళ్ళీ సూర్యగ్రహం అంటే నక్షత్రం, అసలు సూర్యగ్రహం అంట చెప్పడం చూడు. అసలు ఈ ప్రాణాలు చెప్పడం ఏంటి, మన చెప్పేవాడు వివేకం వినేవాడికి వివేకం లేదు అన్నట్లు ఉంటుంది. చెప్పాడు బుద్ధి లేదు, వినేవాడు కూడా వివేకం లేదు ఎట్లాగా. కానీ వివేకం లేకుండా చేసేస్తారు ఈ ఆస్తికులు. ఏదో ఒక కేవలం బ్రీదింగ్ ఎక్సర్సైజ్కి ఎంత బిల్డప్లు చూడు. ఇడనాడికి తమో గుణం చలవ చేసే గుణం ఉంటుందట. మనలోని ఆలోచనలు మనసులపై ఇది ఆధిపత్యం చేస్తుందట. పింగళ నాడి రజోగుణం వేడి చేసే గుణం కలిగి ఉంటుందట. ఇది శరీరంలోని ప్రాణశక్తి మీద ఆధిపత్యం చేస్తుందట. సుషుమ్న నాడి మనిషిని మోక్ష మార్గం వైపు పయింపజేసే శక్తి కలిగి ఉంటుందట. దీన్ని బ్రహ్మనాడి అని కూడా అంటారట. మోక్షం చనిపోయిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళు భగవంతుని దగ్గర వెళ్ళిపోతారు. మోక్షం ఇక మళ్ళీ జన్మంటూ ఉండదు. చేసిన బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్పినవి చూసుకో, చివరికి మోక్షాన్ని కూడా తీసుకెళ్ళి పెట్టేశారు. బిల్డప్లు ఎలా ఉంటాయి నీకు అర్థమవుతుంది. చేయండి రా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఆరోగ్యం తగ్గగా ఉంటుంది, ఒంట్లో గాలి పగులుతుంది చెప్పచ్చు. కానీ ఇవన్నీ ఎందుకు ఇన్ని బిల్డప్లు? అంచేత కుడి ముక్కు ఎడముక్కు అని వేరువేరుగా లేవు. ఇది రంధ్రం, ఇది రంధ్రం, మధ్యలో చివరి గోడ మాత్రమే, ఇంతకని లేదు. ఇవన్నీ కూడా ఇక్కడి నుండి ఉన్న ఇక్కడ ఈ దాటలుగానే అంతగా ఒకటే మన థ్రోట్, ఫారింక్స్ అంటాం. అన్నీ అడిపోయి అక్కడి నుంచి ఇది ఈ ట్రేకిలకు వెళ్ళిపోతాయి. ఇంకే అక్కడే అడ్డాలు లేవు. ఇక్కడివరకే ఈ ముక్కు నిలవడం కోసమని ఈ షేప్ కోసమని ఈ ముక్కు మధ్య ఒక గోడ నేసల్ సెప్టం ఉంటాం. ఇది ఏంటి షేప్ కోసం ఉంచింది అంతే. లేకపోతే చప్పిడి ముక్కు, ఆ చప్పుడు ముక్కు లేకుండా కోసమని మధ్యలో ఊరికే సెప్టం ఒకటి వచ్చింది అంతే. లేకుండా కూడా పుట్టేవాళ్ళు ఉన్నారు. చైనా వాళ్ళు చూసుకుంటే చప్పుడు ముక్కులు ఉంటాయి వాళ్ళకి. ఆడికి చాలా చిన్నదిగా ఉంటాం, అది ఉండిపోతుంది. అంతేకాదు అది ముక్కు కాకుండా పోలా, వాళ్ళకి ఇలాగే గాలి తీస్తారు. వాళ్ళు మనిషి మన తెక్కలాగే గాలి పీస్తారు, దాకేం లేదు. అంచేది ఇవన్నీ లేవు. అలాగే ఈ కుడి ముక్కు రంధ్రాలు ఇవన్నీ మామూలుగా వెళ్ళిపోతాయి. దీనికి లేని ఇంకా గాలి ఈ దీంట్లో పిలిచి దీంట్లో వదలం, దీంట్లో పిలిచి దీంట్లో వదలం, ఇది మీనింగ్లెస్. ఎందుకంటే ఇలాగ ఈ కలిపి మన పారాగ్రఫ్ వచ్చిందంతా మళ్ళీ రంధ్రాలు బయటకు వస్తాయి, రంధ్రాలు లోపల పిలుస్తాం అంతే. వదలడానికి పీల్చడానికి ఈ రంధ్రాలతో సంబంధం లేదు. అంటే ప్రాణాయామం అన్నదానికి ఎన్ని రకాలుగా వస్తాయి. అంచేత ఎడమ ముక్కు రంధ్రంలో ఇడనాడి, కుడి ముక్కు రంధ్రంలో పింగళ నాడి, ఆ వెనక సుషుమ్న నాడి అనే నాడు ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇడనాడికి తమో గుణం, పింగళ నాడికి రజోగుణం, సుషుమ్న నాడికి మోక్ష మార్గం అంటూ ఇవేవో గుణాలు అర్థం లేనివి. అంచేత ఇవన్నీ ఏంటంటే మన దీంట్లో చాలామంది శాస్త్రాల పేరు చెప్పి ప్రతి చిన్నదానికి మహత్యాలను అంటగట్టేసి లేకపోతే మహోన్నత గుణాలను అంటగట్టేసేసి బిల్డప్ ఇచ్చేసారు. విజ్ఞత వివేకం ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారు, లేని వాళ్ళు ఆహా ఓహో అంటూ ఆహాహా అని పొగిడేస్తుంటారు. అంచేత విజ్ఞత కావాలి, వివేకం కావాలి, అప్పుడే సరైన మనిషి అవుతాడు. ఎథీస్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ తరపున మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుండి ఈ నెట్వర్క్ ద్వారా మరో క్రొత్త ఛానల్ ప్రగతి డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రారంభమవుతుంది. ఈ ప్రగతి ఛానల్ను ముందుగా 2 కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నాం. ఒకటి నమ్మకాలు, మూఢనమ్మకాలు. విశ్వం ఈ సృష్టి మూలం అంతా కూడా ఒక రకంగా లేదు. ఒకడు దేవుడు సృష్టించాడు. విశ్వం ఆవిర్భావానికి మూలం బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. కానీ ఈ రోజుకి ఎవరన్నా ఖండించలేకపోతున్నారు. ఎందుకంటే ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించడం జరిగిందో ఆ బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి కనబడుతున్నాయి. ఈ నమ్మకం అదే కరెక్ట్ అనుకుని మూఢంగా నమ్ముతూ అలాగే ఉండాలని మూఢనమ్మకం అంటారు. నేను నమ్మింది నేను పట్టు ముందేడికి 3 కాళ్ళను సాగుతుంది. ఆ రంగా నేను నమ్మిందే నిజం అనుకుంటాడో ఎప్పుడు అనుకుంటాడో తాను ఎప్పుడైతే అది మార్చుకోడో అది మూఢనమ్మకం. దేవుని మహిమలు, స్వర్గం, నరకం
పూర్వజన్మ, పునర్జన్మ, అదృష్టం, దురదృష్టం, జాతకాలు, జ్యోతిష్యాలు, అతిశక్తులు, మంత్రాలు, యంత్రాలు, వీగుదులు, తాయెత్తులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. డాక్టర్ సమరం గారు సమాజంలోని అనేక మూఢనమ్మకాలను విశ్లేషిస్తూ రూపొందించిన నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 7:30 ప్రసారమవుతుంది. 2. భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన దేశం భారతదేశం. కొన్ని అమానుషమైనటువంటి ఆచారాలు అతలాకుతలం చేసే అంటరానితనం, స్త్రీకి విద్య లేకపోవడం, సతీ సహగమనం, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నెన్నో. శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమారి గారి సమగ్రమైన వివరణతో రూపొందించిన భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు ప్రతి సోమ శుక్రవారాల్లో ఉదయం 7:30 ప్రసారమవుతుంది. ఎథీస్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, గత 15 రోజుల్లో నాస్తిక కేంద్రం వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల వివరాలు చెప్పండి. శ్రీజప్తి, మన వాసన నరసింహంలో ప్రతి శనివారం హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరుపుతున్నాం. ప్రముఖుల వైద్యులు వచ్చి వారి రంగాల విషయాన్ని తెలిసి ఈ కోవిడ్-19 సందర్భంలో కూడా ఒక్క వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా మనం ఈ కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహిస్తూ వచ్చాం. హెల్త్ ఇప్పటికీ 20 సంవత్సరాల పైన 6 నెలలు ముగిసేయమని. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ప్రతి వారం అనేది 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి 6 నెలలు పూర్తయ్యాయి. 20 years పైన 6 months అయినాయి. దీంట్లో దీన్ని పరిష్కరించుకుని వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో జూన్ 20 జరిగిన 1066వ వీక్లీ ప్రోగ్రాంలో పార్శ్వ నొప్పి అని చెప్పిన ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ సిహెచ్ మురళి గారు ప్రసంగించారు. పార్శ్వ నొప్పి మనం మైగ్రేన్ కూడా అంటాం. మైగ్రేనే పార్శ్వ నొప్పి అంటారు. ఇది చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ తేడా అందరికి వస్తుంది. కానీ ఎక్కువ మంది లేడీస్కి పార్శ్వ నొప్పి ఎక్కువ వస్తుంది. దీనికి ప్రధాన కారణం అంటే కొంత స్ట్రెస్ టెన్షన్స్ వల్ల దాని వస్తుంది. అంటే కొన్ని కారణాలు కొన్ని ఉంటాయి. ఇది నొప్పి సాధారణంగా ఎప్పుడు కొంతమందికి ఏమో 4 గంటల మంది తగ్గిపోతుంది, కొంతమందికి ఏమో 2 రోజులు 3 రోజులు వస్తుంది. ఇది వచ్చినప్పుడు కడుపు వికారం వస్తుంది, కొంత వాంతులు అయిపోతాయి, లేదా అసలు లైట్ చూడలేకపోతారు వాళ్ళు. ఉదయం లేస్తూనే చాలామంది ఉదయం లేస్తూనే తలనొప్పి మీద ఉంది, లేస్తూనే తలపిస్తుంది. చక్కగా ఉదయం పూట సూర్యకిరణాలు ఆ కిటికీలోంచి ఇంట్లో పడితే, గదిలో పడితే ఎంత హాయిగా ఉంటుంది. ఉదయ సంధ్య ఆ లేత కిరణాలు మనుషుల్ని నులువెచ్చని కౌగిలి కలిగేలాగా అనిపించి ఎంతో హాయిని కలిగిస్తాయి. కానీ ఆ సూర్యకిరణాలు, ప్రభాత సూర్యుని కిరణాలే ఆ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి చెప్పలేని బాధ కలిగిస్తాయి. ఆ కిటికీలు మూసేస్తారు, లైట్ వేయనివ్వరు, సౌండ్స్ వినలేరు, చాలా బాధగా ఉంటుంది. అలా కొంతమంది కొన్ని గంటలు 4 గంటలు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంటుంది. ఈ విధంగా చాలా బాగా. కానీ మోడర్న్ ఏజ్లో రకరకాల చక్కని మందులు కూడా ఉన్నాయి. దీని గురించి ఇది ఎందుకు వస్తుంది, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ఏం చేయాలి, వీటి గురించి డాక్టర్ మురళి గారు చాలా చక్కగా వివరించారమ్మా. దాని గురించి విషయాలు కొద్దిగా విందాం మనం. తలనొప్పి అసలు దాని గురించి తెలుసుకుందాం. నా ఓపీకి ఎవరైనా తలనొప్పితో ఒక 10 మంది పేషెంట్స్ ఇంచుమించు వచ్చారనుకోండి, 7 నుంచి 8 మందికి మైగ్రేనే ఉంటుంది. అంటే చాలా కామన్. వచ్చిన తలనొప్పుల్లో 70-80% తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులే ఉంటాయి అన్నమాట. దీనికి యూజువల్గా ఏ వయసులో మొదలవుతుంది తలనొప్పి అంటే ఏమనుకుంటాం అంటే ఈ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అట్లా మొదలవుతుంది అనుకుంటాం. యూజువల్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు 30-40 ఏళ్ళ వయసు వరకు ఏ వయసులోనే ఇది రావచ్చు అనమాట. చిన్నపిల్ల తలనొప్పి ఏంటి, వాడు స్కూల్ ఎక్కొట్టడానికి వాడు ఏదో చెప్తున్నాడు అనుకుంటా, కాదు. యూజువల్గా మదర్కి, అమ్మకి తలనొప్పి ఉంటే పర్టికులర్గా చిన్నపిల్లలకి 5-6 ఏళ్ళ వయసు నుంచి కూడా తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏం చెప్తామంటే ఒక చిన్న బుక్ మెయింటైన్ చేయమని చెప్తాం. తలనొప్పి వచ్చింది, ఎన్ని గంటలు ఉంది, ఏం టాబ్లెట్స్ వేసుకున్నారు, ఆ టైంలో మీ లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ వచ్చినప్పుడు ఆ రోజు ఏమేమి ఫుడ్స్ తిన్నారు, బయటకి ఏమైనా ఎండలో వెళ్ళారా, ఏమైనా ఆలోచన పెట్టుకున్నారా, ఏమైనా నిద్ర లేదా. మెయిన్ చాలా మందికి ఈ మధ్య చూస్తుందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ మోస్ట్ కామన్ ట్రిగ్గర్. ముందు రోజు ఒక 2-3 గంటల నిద్ర తక్కువ పోయారనుకోండి, నెక్స్ట్ డే డెఫినెట్గా వాళ్ళకి హెడేక్ వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ టైంకి తినకపోవడం, అది వర్క్ కానీ ఏదైనా కానీ టైంకి ఫుడ్ 1 గంట లేట్ కానివ్వండి 2 గంటలు వాళ్ళకి హెడేక్ స్టార్ట్ అయిపోయింది.
సుదీప్తి, గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ సెంటర్ అనేది మన నాసికేంద్రలో ఉంది. అసలు దానికి ఎథిస్ట్ యూనివర్సిటీగా మార్చాలని కూడా ప్రయత్నం ఉంది. కొంతకాలంలో అది కూడా మారుస్తాం. దీని ద్వారా గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మనం ఎథిజం మీద, ముఖ్యంగా ఎథిజం, హ్యూమనిజం, వాటి మీద సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేస్తాం. బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఎథిజం గురించి, హ్యూమనిజం గురించి, రేషనలిజం గురించి, స్క్రిప్టిజం గురించి, గాంధీజం గురించి రెండుకు తెలియడం కోసం సర్టిఫికేట్ కోర్సెస్ రన్ చేస్తాం. ఆ సర్టిఫికేట్ కోర్సెస్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అయిపోతున్నారు. అలాగే గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఆన్ ఎథిజం అండ్ హ్యూమనిజం, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్నమాట. మన డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి దీంట్లో మనం పెడతాం అన్నమాట. ఆ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇది అయిపోయాక ఫెలోషిప్ ఇస్తాం. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఒక థీసిస్ ఇండిపెండెంట్గా థీసిస్ చేసిన వాళ్ళకి ఫెలోషిప్ కూడా ఇస్తున్నాం అన్నమాట. ఆ రంగా చాలా ఈ విషయంలో చాలా యూత్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మామూలుగా చాలామంది కోర్సులు రకరకాల కోర్సులు చేస్తారేంటి, జాబ్ ఉపయోగపడతాయి, అలా చేస్తారు. ఇది అలా కాదు. టు ఎన్హాన్స్ అవర్ నాలెడ్జ్, మన నాలెడ్జ్ పెంచడానికి, మన తృష్ణను తీర్చే నాలెడ్జ్ ఎథిజం తెలుసుకోవాలని తృష్ణ ఎంతో ఉంటుంది, తెలుసు కోరిక. దాంట్లో ఒక రకంగా ఒక సబ్జెక్ట్ మీద ఒక రకమైన కమాండ్ రావాలి నాకు అని తెలిసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ హ్యూమనిజం కావచ్చు, ఎథిజం కావచ్చు, హ్యూమనిజం కావచ్చు, రేషనలిజం కావచ్చు, ఏదో సార్ వీటి మీద మన కోర్సెస్ చేయడం ఉన్నాయి. దీని వచ్చే నాస్తి కేంద్రంలో ఏంటంటే గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ ఉంది కనుక దాంట్లో వచ్చి చూసి దాంట్లో వాళ్ళు అందరూ తెలుసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. రేపు జూలై 26న ఇప్పుడు కొంతమంది యూత్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తారు. వాళ్ళకి జూలై 26న వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సెస్ ప్రదానం చేస్తున్నాం. అలాగే నవంబర్ 15న గోరా గారి బర్త్డే సందర్భంలో దీనికి సంబంధించిన గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ సెంటర్ కాన్వకేషన్ కూడా రన్ చేస్తున్నాం. అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇస్తాం. ఇది అంచేత దీంట్లో ఎక్కువ అందరూ కూడా ఇంట్రెస్ట్ గల వాళ్ళు యూత్ అనే కాదు, ఎవరు ఏ వయసు వాళ్ళైనా సరే దీంట్లో భావించి దానికి సంబంధించిన వివరాలను కూడా నా ఆశ్రయం ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. సుదీప్తి, మనం రకరకాల ఛానల్స్ కండక్ట్ చేస్తాం. మనం దానికి సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మనం దాదాపు 16 ఛానల్స్ రన్ చేస్తున్నాం. పాలిటిజం తెలుగు ఛానల్, పాలిటి ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, ఎథిసెంట్ ఛానల్, అలాగే సమరం దానికి సమరం అని, దానికి సమరం మీకోసం అని, అలాగే రకరకాల ఛానల్స్. అలాగే కొత్త ఛానల్స్ కూడా మనం యూత్ ఛానల్, న్యూస్ ఛానల్, కిడ్స్ ఛానల్, ఉమెన్ ఛానల్, ఇలా మనం ఆల్రెడీ మనకి ఇంతసారి చెప్పుకున్నాం. ఈ ఛానల్స్ అన్నీ కూడా రకరకాల ఛానల్స్ చేస్తున్నాం. వీటి ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయాలు, ముఖ్యంగా ప్రోగ్రెసివ్ థాట్, టు ప్రమోట్ ప్రోగ్రెసివ్ థాట్, అభ్యుదయాన్ని పెంపొందించడానికి అన్ని రంగాల్లో. ఇప్పుడు సైన్స్ వర్డ్ ఉంది, మూఢనమ్మకాలు తొలగిస్తూ చక్కని సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవ్వడం. యూత్ ఛానల్, యూత్ని చక్క వాళ్ళని చాలా చక్కగా తయారు చేయడం కోసం ఇన్ని రకాలుగా మనం రకరకాల ఛానల్స్ అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చూడండి, 16 యూట్యూబ్ ఛానల్స్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఒక రకమైన హ్యూమనిజంతో, ఎథిజంతో, ప్రోగ్రెసివ్ థాట్తో ఏవి కూడా ఇలా చేసేది. ఇంతగా టు ప్రమోట్ ప్రోగ్రెసివ్ థాట్ అన్ని రంగాల్లో, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల మహిళలు కానీ వీళ్ళతో కానీ వాళ్ళని కాదు, చివరికి సినిమా స్టార్స్ సెల్యులాయిడ్ ఛానల్ కూడా పెడతాం. 10 సినిమా యాక్టర్స్ ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ప్రోగ్రెస్ థాట్ ఉన్నారు, సినిమా ఫీల్డ్లో కూడా ఉన్నారు. వాళ్ళు చెబితే దాన్ని చక్కగా అర్థం చేసుకుని ముందుకెళ్ళే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ చేయడం కోసం త్వరలోనే ఈ సినిమా హీరోల చేత, అలాగే సినిమా రైటర్స్ చేత, అలాగే సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ చేత, వాళ్ళందరి చేత కూడా వాళ్ళ ఇంట్రెస్ట్, ముఖ్యంగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ అభ్యుదయ భావాలను పైకి తీసుకురావడానికి, అభ్యుదయ భావాలని అందరికి తెలియజేయడం కోసమని
సెల్యులాయిడ్ ఛానల్ వస్తుంది. ఆ అన్ని రకాల సంబంధించిన పెడుతున్నాం. ఈ రంగం చాలా చక్కగా మనం చేస్తాం మనం. అలాగే ఈ గోరా సైన్స్ సెంటర్ ఉంది, దానిలో రకరకాల యాక్టివిటీస్ చేస్తాం. డిజిటల్ మన డిజిటల్ లైబ్రరీ ఉంది నాసికంలో. డిజిటల్ సాగ్ ఆఫ్ గోరా అనే ఎగ్జిబిషన్ ఉంది, ఫోటో ఎగ్జిబిషన్ గోరా గది. అలాగే బాపు దర్శనం ఉంది, వాస మెడికల్ హెల్త్ ఎగ్జిబిషన్ ఉంది. ఈ రంగా ఎన్నో యాక్టివిటీస్ మన ఎథిస్ సెంటర్ ఇది వైబ్రెంట్ ఆర్గనైజేషన్. చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అందరూ దాంట్లో పాల్గొనవచ్చు. అలాగే ఎథిస్ సెంటర్ ఫేస్బుక్ ఒకటి ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది. అలాగే ఎథిస్ సెంటర్ వెబ్సైట్ ఉంది. వీటి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని, ఒక ఎథిజాన్ని, హ్యూమనిజాన్ని, రేషనిజాన్ని, ఒక అభ్యుదయ భావాన్ని ముందు తీసుకురావడానికి అందరూ కూడా భాగస్వాములు కోరుతూ మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. జై ఇన్సాన్. జై ఇన్సాన్.